అమ్మాయికి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎందుకలా అనుకుంటారు అందరూ. అంటే చాలా మంది అప్రోచ్ అయిన వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ ఉండే ఉంటారు. నువ్వెలా డిసైడ్ చేస్తావు బ్రో నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీవన్ అండి. నాకు ఈ లవ్ లైఫ్ ఏం లేదు. సింగిల్. నిజంగా సింగిలా? సింగిల్. ఎందుకంటే చాలా మంది చూస్తారు, నా వ్యూవర్స్ అయితే పక్కా చూస్తారు మీ సింగిల్ అంటే. చాలా మంది మీ ఇన్స్టా ఐడి కూడా చెప్తారు వాళ్ళకి. సో మరి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి మేబీ, నాకు తెలిసి ఇంత అందమైన అమ్మాయికి రాకుండా ఉంటాయి కానీ. ఇప్పుడు జనరేషన్ ఎలా అంటే, నేను డిగ్రీలో ఉన్నంత వరకు జనరేషన్ వాజ్ టూ గుడ్. అంటే నాకు మరీ నేను పత్తి గింజని నాకు ఈ రోజు వరకు ఎవ్వరు లేరు అన్న నాకు ఒక ఎక్స్ ఉండే ఐ మీన్ పాస్ట్ లో. ఎవరికి పాస్ట్ ఉండదండి. సో పాస్ట్ ఒకటి ఉండే. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దాట్. బేసిక్లీ డిగ్రీ వరకు వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ నిజంగానే ఒక ప్యూర్ లవ్ ఉండే. అంటే జనాలు వచ్చి ప్రపోజ్ చేస్తుండే దట్ నేను ఇష్టపడుతున్నాను ఆర్డర్స్ ఐ లవ్ యూ అని. ఇప్పుడు జనరేషన్ చూద్దాం, నువ్వు అంటే ఇష్టం బట్ రిలేషన్షిప్కి టైం తీసుకుందాం, ఆలోచిద్దాం. నేను నీకు ఓకే కూడా చెప్పలేదు, నువ్వు ఏట్రా ఆలోచిస్తావు నాకు అర్థం కాదు. ఆడు చూద్దాం అంటాడు, ఆలోచిద్దాం అంటే అయిపోతా. అన్ని ఆడమాటలే. ఇష్టం అంట బట్ చూద్దామంట, ట్రావెల్ చేయాలంట, ఆలోచిస్తాడంట. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏంటి అని అంటే సిచ్యువేషన్షిప్ అంట, ఇంకేంటి ఫ్లింగ్ అంట, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే బోల్డ్ అండ్ టర్మినాలజీస్ వచ్చాయి. ఫ్రెండ్ విత్ బెనిఫిట్ అని చెప్పి బాగా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది ఆ వర్డ్ కదా. ట్రెండ్ కాదు అసలు, ఇదే నడుస్తుంది బేసిక్లీ. ఈ అన్ని టర్మినాలజీసే నడుస్తున్నాయి. బ్రెడ్ క్రంపింగ్ అవ్వు, సిచ్యువేషన్ అంటే ఇవే నడుస్తున్నాయి. నేను నీకు ఓకే చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఏంటి అన్నది ఇంకా వాళ్ళ ఇష్టం. వాడే ఫస్ట్ వచ్చి చెప్తాడు నువ్వు అంటే ఇష్టం బట్ ఆలోచిస్తావు అంటే నువ్వంటే ఇష్టం లేదా నువ్వు తెలుసుకోవా? ఇలా ఉంది జనరేషన్ బేసిక్లీ. సో నేను ఐఎమ్ సో టైర్డ్. ఇప్పుడు ఎవడైనా వచ్చి ఇప్పుడు ఇష్టం అని చెప్పే ఛాన్స్ కూడా నేను ఇవ్వను. నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్లోనే ఉండు. నాకు ఐ మీన్ మెసేజ్ రిక్వెస్ట్లు ఉంటాయి కదా, నువ్వు అందులోనే ఉండు. నేను నీకు రిప్లై కూడా ఇవ్వను. మీరు ఇలా రిప్లై ఇవ్వకుంటే అంతమంది అబ్బాయిలు ఏం కావాలి చెప్పు? ఇంకెన్ని రోజులు సింగిల్ గా ఉంటారు చెప్పు? ఎన్ని రోజులు పాసిబుల్ అయితే అన్ని రోజులు. ఇప్పుడు పెళ్ళయ్యాక లైఫ్ లాంగ్ ఒకటితో రావాలి. అది ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా నా ప్రశాంతత మనకు కూడా ఉంటుంది కదా. సో వాళ్ళతో తిరగాలి, బయటికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ తో మాత్రం చెప్పకు. సో ఫ్రెండ్స్ వేరే, ఆ ఫ్రెండ్ విత్ బెనిఫిట్ వేరే, ఈ బాయ్ ఫ్రెండ్ వేరే. సో ఇట్లా ఉంటారు కదా, అట్లా అంటారు. నాకు కూడా ఉంటాయి. నేను కూడా రీల్స్ సేవ్ చేసుకుంటాను, రీల్స్ నాకు నేను పంపించుకుంటాను అనమాట. నాకు ఎప్పుడు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ వస్తాడు, నేను ఎప్పుడు ఇలాంటి రీల్స్ చేస్తాను. ఆబ్వియస్లీ ఉంటుంది, ఇట్స్ ఎ డ్రీమ్. నేను ఎప్పుడు మూవీకి వెళ్తాను, నేను ఎప్పుడు డేట్కి వెళ్తా, తినడానికి ఎప్పుడు వెళ్తాను, ఇలా నాకు ఉంటాయి డ్రీమ్స్. నేను కూడా ట్రిప్కి వెళ్ళాలి, ఎన్ని రోజులు అని సోలో ట్రిప్స్ తిరుగుతాను అని. బట్ ఒకరిని పెళ్లి చేసుకున్నాక ఖచ్చితంగా నేను వాడుతూనే ఉండాలి, ఈవెన్ దో హీ లైక్స్ ఆర్ నాట్. ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ వాడికి డేట్స్ ఇష్టం లేదు అంటే, మూవీస్ వెళ్ళడం ఇష్టం లేదు అనుకుందాం లేటెస్ట్, వాడితో నేను మూవీస్కి వెళ్ళలేను, తప్పదు. ఇంకా ఉన్నది నేను పెళ్ళైనంత వరకు రోజులు మాత్రమే. సో అప్పుడు వరకు సింగిల్ గా ప్రశాంతంగా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలి? సో మీరు ఇప్పుడే అన్నారు నాకు ఉంటుంది డేట్కి వెళ్ళాలని, నాకు ఉంటుంది సినిమాకి వెళ్ళాలని, కానీ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ లైఫ్లోకి వస్తే ఇన్ కేస్ యాక్సెప్ట్ చేస్తారు? క్వాలిటీస్ అంటూ పర్టికులర్గా ఏం లేవు. ఏంటంటే ఐ బిలీవ్ ఉంటే 6 feet హైట్ ఉండాలి, బాడీ ఉండాలి, అది ఉండాలి, యాక్సెప్ట్ చేస్తాము. మెయిన్ ఏంటంటే ఐ బిలీవ్ కంపాటబిలిటీ లెవెల్స్. బేసిక్లీ మన ఇండియన్స్ పేరెంట్స్ కవ్వు లేదంటే కపుల్స్ కవ్వు ఎందుకు గొడవలు వస్తాయంటే సేమ్ వైబ్ ఉండదు, సేమ్ కంపాటబిలిటీస్ ఉండవు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మ్యూజిక్ టేస్ట్ నేను మొత్తం తెలుగు సాంగ్లే వింటాను, వాడు మొత్తం ఇంగ్లీష్ సాంగ్సే విన్నాడు అనుకోండి. నేను ఇంట్లో తెలుగు సాంగ్లు పెడితే వాడికి నచ్చదు, వాడు ఇంగ్లీష్ సాంగ్స్ పెడితే నాకు అర్థం కాదు, నేను వైబ్ అవ్వాలి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా సాంగ్స్ విషయంలో. అలా ఒక ఇంట్లో ఇద్దరం కలిసి ఉండాలంటే ప్రతి ఒక్కటి వైబ్ మ్యాచ్ అవ్వాలి. అంటే వాడి లైఫ్ స్టైల్, వాడి అలవాట్లు నాకు ఓకే అనిపించాలి, నా అలవాట్లు నా లైఫ్ స్టైల్లో వాడికి ఓకే అనిపించాలి. వాడిది ఏదైనా నచ్చకపోయినా సరే సేమ్ ఇంట్లో ఉండలేము, నాది ఏది నచ్చకపోయినా వాడు సేమ్ నాతో ఉండలేడు. సో నేనేం బిలీవ్ చేస్తానంటే సేమ్ వైబ్ ఉండాలి ఇద్దరికి, ఒక కంపాటబిలిటీ ఉండాలి. తర్వాత కొట్లాడుకోవడం, గొడవలు ఆడుకోవడం ఇవన్నీ చాలా కామనే, అది ఉండాలి, అదే అందం రిలేషన్షిప్కి. బట్ ఈ వైబ్ మ్యాచ్ అవ్వడం అండ్ ఈ కంపాటబిలిటీ లెవెల్స్ కరెక్ట్ ఉండడం అనేది నేను బిలీవ్ చేస్తాను బేసిక్లీ. అది ఎందుకు అంటే మన పూర్వకాలంలో మన పేరెంట్స్ అయినా వాళ్ళ తాత అమ్మమ్మ వాళ్ళు ఏం చూసేవారంటే జాతకాలు చూసేవారు. ఆ జాతకాల్లో తెలిసేది కొంచెం కంపాటబిలిటీ లెవెల్స్. నమ్ముతారా? అంత నమ్మను, బట్ యా పూజారి ఈ టైప్ లో అంటే మైథాలజీ టైప్ లో చూస్తే అది కరెక్ట్. ప్రాక్టికల్ గా చూస్తేమో ఇద్దరం ట్రావెల్ అయితే అంటే బేసిక్లీ ఫ్రెండ్స్ లో తెలిసిపోద్ది ఎంత కంపాటబుల్ మనం, అందుకే మనం ఫ్రెండ్స్ అవుతాం. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత
లవర్స్. యా, ఒకవేళ ఆ ప్రాసెస్లో వెళ్తే డైరెక్ట్గా ఒకడు వచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ఎందుకంటే వాడు అలవాట్లు తెలియదు, వాడు బ్యాక్గ్రౌండ్ తెలీదు, వాడు అంటే ఏం చదువుకున్నాడు, ఎంత చదువుకున్నాడు, వాడు ఫ్రెండ్ సర్కిల్ ఏంటి. ఎందుకంటే చెత్త ఫ్రెండ్ సర్కిల్ ఉంటే వీడు మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏం తెలియకుండా ఎవరిని అలా యాక్సెప్ట్ చేయలేం. ముందు ఆ కైండ్ ఆఫ్ లవ్ ఉంటుండే, ఇలా ఇలా తొంగి చూసుకోవడాలు, ఇలా ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే లవ్ యూ ఏ ఉండేవి. ఇప్పుడు నేను చాలా ప్రాక్టికల్గా నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తా కాబట్టి నాకైతే ఈ క్వాలిటీస్ ఉండాలి బేసిక్గా. క్వాలిటీస్ అండ్ లుక్స్ వైజ్ ఏం అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, ఫుల్ రిచ్ ఉండాలి, నాకు రిచ్ కిడ్ కావాలి, ఇలాంటివి ఏం వద్దు. బేసిక్లీ అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ లేకపోతే అది లాంగ్ లాస్టింగ్ ఉండదు. లవ్లో చాలా ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. కలిసి ఉండాలన్నా, కలిసి జీవించాలన్నా అండర్స్టాండింగ్. ఒక్క మిస్అండర్స్టాండింగ్ వచ్చినా అక్కడ అనుమానం స్టార్ట్ అవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఒకరితో ఉండాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమంటారంటే పునాది టైప్ ఆఫ్ థింగ్.